హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కేక్ని చూసారు కదా, ఈ కేక్ నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు చేశాము. సో ఇది ఏంటంటే నా దగ్గర ఒక డైరీ మిల్క్ ఉంది, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఈ డైరీ మిల్క్ని డబల్ బాయిలింగ్లో హీట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఎందుకు చేశానంటే నార్మల్గా మా వదిన వాళ్ళు కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ తెచ్చారనమాట. సో ఎయిర్ ఫ్రైలో ఎప్పుడు కేక్ ట్రై చేయలేదు, అంటే మనం ఓవెన్లో ట్రై చేస్తాము లేకపోతే గ్యాస్ మీద ట్రై చేస్తాం, బట్ ఎయిర్ ఫ్రైలో ఎలా ఉంటుందని చెప్పేసి. బట్ బిలీవ్ మీ, చాలా టేస్టీగా ఉంది. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ కొంచెం షేప్ అటు ఇటు అయింది. సో ఎలా చేస్తున్నానంటే, నేను ఒక డైరీ మిల్క్ ఉంది కదా, అది దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఒక ప్యాన్లో 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. అది మన ఇష్టం, అంటే మనకి ఎంత కావాలంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాము. నార్మల్గా ఎగ్స్ తీసుకొని ఆ లోపు నేను షుగర్ని అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మా కజిన్స్ అందరూ ఫెస్టివల్ టైం కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో అందరు కలిసి తల ఒక చేసి చేసిన కేక్ అనమాట. అండ్ చాలా ఫన్నీగా చేసాము ఇది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ ఉంది కదా, ఇది ఎగ్లో కలిపి బీట్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది మన ఇష్టం, అంటే మనం ఎంత తింటాం అనేది. సో ఇది కొంచెం చిన్నపిల్లలకే కాబట్టి, అంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా షుగర్ నేను. మీకు కావాలంటే మనం టేస్ట్ని బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నా అండ్ వాళ్ళు చేస్తున్నారనమాట. అండ్ వాళ్ళు ఇంకా వాళ్ళ వాయిస్ ఇవన్నీ ఏం పెట్టలేదు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ కేక్ని షుగర్ పౌడర్ని బాగా మిక్సీ చేసి, మైదా పిండి ఉంటుంది కదా, మైదాని కొంచెం జల్లెడ పట్టుకోవాలి, అంటే ఏం లేకుండా నీట్గా ఉండాలని చెప్పేసి. సో ఇప్పుడు జల్లెడ పట్టినాక దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము, ఇంట్లో ఉందని చెప్పేసి. ఇది ఆప్షనల్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర కోకో పౌడర్ లేకపోతే, ఇప్పుడు బిస్కెట్స్ ఉంటాయి కదా 50-50-20 ఇలాంటివి, అవి మనం పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు, బట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను. అండ్ అలాగే బేకింగ్ సోడా, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వేడి పాలు పోసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ బౌల్ తీసుకోవాలి, ఇది కేక్ బౌల్ అనమాట. దీంట్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసి పక్కన మైదా పొడి వేసి, ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ దాంట్లో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం వాటర్ వేసుకొని సెట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇందాక చేసిన డైరీ మిల్క్ ఉంది కదా, దానితోటి నేను ఎం అని రాస్తున్నా. మా బుడ్డోడి పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది, అండ్ నా నేమ్ కూడా ఎం కాబట్టి. అండ్ ఎయిర్ ఫ్రైలో 30 మినిట్స్లో 160 డిగ్రీస్లో పెట్టాను నేను. సో అది మన ఇష్టం అనమాట, 45 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేక్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ చూడడానికి అలా ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం గట్టిగానట్టు అనిపించింది నాకు. మీకు కనుక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంట్లో ట్రై కూడా చేసుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.